నారా లోకేష్ కు మానవ వనరుల శాఖను కేటాయించారు. పవన్ కళ్యాణ్కు ఏ శాఖను కేటాయిస్తారు, లోకేష్ ఏ శాఖను తీసుకుంటారు అనే ఆసక్తి అందరిలోనూ ఇప్పటివరకు కనిపిస్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. వరుసగా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో ఇప్పుడు మీకు చెబుతున్నాం. అనుభవాన్ని బట్టి ప్రాంతాల వారీగా శాఖలను కేటాయించారు. హోంశాఖ కూడా ఈసారి మహిళకే కేటాయించారు. అనితకే హోంశాఖను కేటాయించినట్టుగా తెలుస్తోంది. అనుభవాన్ని బట్టి మరికొందరికి శాఖలు కేటాయిస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న 12వ తారీఖున అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను కేటాయించారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు. చంద్రబాబు క్యాబినెట్లో శాఖలు కేటాయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లోకేష్కు కీలక శాఖలు కేటాయించారు. అనుభవాన్ని బట్టి మరికొందరికి శాఖలు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖను కేటాయించారు. నారాయణకు పట్టణాభివృద్ధి శాఖను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనుల శాఖను కేటాయించారు. నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ, కొల్లు రవీంద్రకు గనుల శాఖను కేటాయించారు. సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు జల వనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మొత్తం 24 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. గొడ్డిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ ఈసారి మహిళకు కేటాయించారు. ఈసారి కూడా మహిళకే హోంశాఖను కేటాయించారు. ఫరూక్కి మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తున్నారు. పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, ముందే ఆర్టీవీ కూడా చెప్పింది, పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖను అనగాని సత్యప్రసాద్కు కేటాయించారు. వరుసగా కొల్లు పార్థసారథికి హౌసింగ్ ఐఎన్పిఆర్ శాఖను కేటాయించారు. డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మనం చూస్తున్నాం. ఏపీ క్యాబినెట్లో శాఖల కేటాయింపు జరుగుతోంది. గుమ్మడి సంధ్యారాణికి గిరిజన స్త్రీ సంక్షేమ శాఖను కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి R&B శాఖను కేటాయించారు. రోడ్లు భవనాల శాఖను బీసీ జనార్దన్ రెడ్డికి కేటాయించారు. 24 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉన్నారు. టేజే భరత్కు పరిశ్రమలు వాణిజ్య శాఖను కేటాయించారు. సవితకు బీసీ సంక్షేమ శాఖను సవితకు కేటాయించారు. చంద్రబాబు దగ్గర ఏ శాఖలు ఉంచుకుంటున్నారు, ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారనే ఉత్కంఠ ఆసక్తి కనిపిస్తుంది. రాంప్రసాద్ రెడ్డికి రవాణా క్రీడల శాఖను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్కు చిన్న తరహా పరిశ్రమలు శాఖను కొండపల్లి శ్రీనివాసుకు కేటాయించారు. వాసంశెట్టి సుభాష్కు కార్మిక శాఖను కేటాయించారు. కందుల దుర్గేష్కు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన పార్టీ నుంచి గెలిచిన మంత్రికే కేటాయించారు. టూరిజం సినిమాటోగ్రఫీ శాఖను కందుల దుర్గేష్కు కేటాయించారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నట్టే పవన్ కళ్యాణ్కి ఆ శాఖను కేటాయిస్తారేమో అని అనుకున్నారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. పవన్ ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉంటారు. హోదా ఇంకెవరికి ఆ హోదాని ఇవ్వకూడదనే ఉద్దేశంలో, పవన్ కళ్యాణ్కు ఆ గౌరవాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్కు మాత్రమే కేటాయించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. నారా లోకేష్కు మానవ వనరులు ఐటీ శాఖను కూడా నారా లోకేష్కే కేటాయించారు. గతంలో కూడా ఐటీ శాఖ బాధ్యతలు నిర్వహించిన అనుభవం నారా లోకేష్కి ఉంది. సో నారా లోకేష్కి ఐటీ శాఖను కూడా ఇచ్చారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను నాదెండ్ల మనోహర్కు కేటాయించారు. మొత్తం మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. నారాయణకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను నారాయణకు కేటాయించారు. గతంలో కూడా ఆయన ఆ శాఖ బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనులు, ఎక్స్పెక్ట్ చేసిందే కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనుల శాఖను కేటాయిస్తారని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. సో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనేది మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనుల శాఖను కేటాయించారు. సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖ, బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు జల వనరుల శాఖను నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. మొత్తం చంద్రబాబుతో సహా 25 మంది
క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. చంద్రబాబు తన టీంకు శాఖలు కేటాయిస్తున్నారు. గొడ్డిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ, వంగలపూడి అనితకు హోంశాఖ మహిళకే కేటాయిస్తారు అని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. అనితకు హోంశాఖను కేటాయించే అవకాశం ఉంటుందని ఆర్టీవీ ముందుగానే చెప్పింది. ఇప్పుడు అవే ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ న్యాయశాఖ, రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు. పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ్కు కేటాయించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖను కేటాయించారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, శాఖల కేటాయింపు ప్రకటించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మనం ఫోటోలతో సహా గ్రాఫిక్స్తో సహా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ శాఖల కేటాయింపులో ఏ అంశాలను పరిశీలనలోకి తీసుకుంటూ ఈ శాఖలను ఆయా మంత్రులకు కేటాయించారు? అంటే సమర్థతతో పాటు వాళ్ళు ఏ శాఖల నిర్వహణ సంబంధించి ఏ విధంగా ఉంటుందనే దానిపైన కసరత్తు చంద్రబాబు 3 రోజుల పాటు కసరత్తు చేసి శాఖల కేటాయింపు అయితే చేశారు. కొన్ని అనూహ్య నిర్ణయాలు కూడా దీంట్లో కట్టబడ్డాయి. ముఖ్యంగా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సంబంధించిన అంశంలో ఒకవైతే అయితే, రెండోది కీలకమైన ఆర్థిక శాఖ, రెవెన్యూ, ఈ 2 శాఖలు ఎవరు కేటాయిస్తారనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ ముందుగా చెప్పినట్టే రెవెన్యూ ఆర్థిక శాఖను పయ్యావుల కేశవకి కేటాయించారు. ఇక రెవెన్యూ శాఖ రామనారాయణ రెడ్డికి వెళుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా అనగాని రేపటి నుంచి వరుసనే 3 సార్లు గెలిచినటువంటి అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ శాఖని కట్టబెట్టారు. రెవెన్యూ శాఖ ప్రస్తుతం అనగాని సత్యప్రసాద్ కేటాయించారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ని ఆయనకి కేటాయించిన పరిస్థితి. వాటితో పాటు ఇరిగేషన్ కూడా చాలా కీలకమైన శాఖ. ఇరిగేషన్ చూస్తే కనుక ఇరిగేషన్ శాఖకు చూస్తే కనుక ముందుగా మనం చూస్తే కనుక మిగతా శాఖలు చూస్తే కనుక 24 మంత్రులు ఒకసారి చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కేటాయించారు. నారా లోకేష్కి విద్యాశాఖ, హ్యూమన్ రిసోర్స్ అంటే విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, దాంతోపాటు ఆర్టీజీ అనే శాఖని 2018లో ఒక శాఖగా దాన్ని మార్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆ శాఖని, ఆర్టీజీ శాఖను కూడా నారా లోకేష్ కేటాయించారు. అగ్రికల్చర్ సంబంధించిన అన్ని అగ్రికల్చర్, మార్కెటింగ్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ ఇవన్నీ కూడా కింజరపు అచ్చెన్నాయుడికి అయితే కేటాయించారు. కీలకమైన శాఖలు ఇవి కూడా. కొల్లు రవీంద్ర గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు అదనంగా మైన్స్ అండ్ జియాలజీ, గనుల శాఖ, గనులు భూగర్భ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా కొల్లు రవీంద్రకి కేటాయించడం జరిగింది. నాదెండ్ల మనోహర్కి ఆల్రెడీ 2 రోజుల నుంచి స్పెక్యులేషన్స్ వచ్చాయి సివిల్ సప్లైస్ ఇస్తారని. దాంట్లో భాగంగా ఆయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ శాఖను కేటాయించారు. ఇక పొంగూరు నారాయణ అందరూ ఊహించినట్టే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను అయితే కేటాయించారు. రాజధానిలో కీలకంగా ఉండేటువంటి శాఖ కాబట్టి పొంగూరు నారాయణకి ఆ శాఖ కేటాయించారు. ఇంకా వంగలపూడి అనిత మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మహిళకి హోంశాఖ ఇవ్వాల్సి వస్తే అనిత పేరు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందని మొదటి నుంచి మనం చెప్తున్నాము. దానిలో భాగంగానే వంగలపూడి అనితకి హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చారు. ఇక సత్యకుమార్కి దేవాదాయ ధర్మాదాయ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఎందుకంటే 2014-19 మధ్యలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అప్పుడు పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి పైడికొండ మాణిక్యాలరావు ఆ పోస్టు నిర్వహించారు. కాబట్టి ఇప్పుడు సత్యకుమార్ కూడా అదే ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖని సత్యకుమార్కి ఇవ్వడం జరిగింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ని సత్యకుమార్ కేటాయించారు. ఇక నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ సంబంధించి, వాటర్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మీద ఇరిగేషన్ సంబంధించిన అయితే ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మహమ్మద్ ఫరూక్కి లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్ కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్స్, అంటే ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు, ఆయనకి చాలా పెద్ద బాధ్యతలు ఇస్తారనుకున్నాం. కానీ ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖని మాత్రమే కేటాయించారు. పయ్యావుల కేశవ్కి ఫైనాన్స్, ఆర్థిక శాఖ కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ గురించి మాట్లాడుకున్న రెవెన్యూ శాఖ కేటాయించారు. ఇంకా కొలుసు పార్థసారథికి హౌస్ అండ్ ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రితో పాటు హౌసింగ్ కూడా కొలుసు పార్థసారథికి కేటాయించారు. ఇక డోలా బాల వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్తో పాటు డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్, ఈ 4 శాఖలు, సచివాలయం, విలేజ్ వాలంటీర్ అనే శాఖని 2019 తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ శాఖను అదడు ప్రాసెసింగ్ శాఖను అయితే కేటాయించారు. ఇక సవితమ్మ పెనుగొండ నుంచి గెలిచినటువంటి అనంతపురం సవితకు బీసీ వెల్ఫేర్, ఎకనమిక్ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖనైతే కేటాయించారు.